మీకు కృతజ్ఞతలు తెలుపుతూ తండ్రి, మీ పిల్లలుగా సంఘముగా మేమంతా కూడి తండ్రి మీ మాటలు ధ్యానించుచుండగా ఆలోచించుచుండగా ఏ మాటలైతే తండ్రి మీ పిల్లలకు చెప్పాలని ఆశపడుతున్నానో మరి ఆ మాటలు సవివరంగా అర్థవంతంగా మీ పిల్లలకు చెప్పులాగున సమయోచితమైన జ్ఞానమును నాకు ప్రసాదించమని వేడుకుంటూ వింటున్న మీ పిల్లలు కూడా తండ్రి మరి మీ మాటలను ఆలోచించి అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా బ్రతికే ధన్యతను మీ పిల్లలుగా వారికి ఇవ్వండి. యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థనను అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. గురువారం బైబిల్ తరగతికి కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట నా శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, మరి గత గురువారం ఒక పాఠాన్ని మనం ఆలోచిస్తూ మధ్యలో ఆగిపోయాం. ఏంటా పాఠం? దేవుడు ఈ కాలంలో తన సేవ కొరకు సేవకులను పిలుచునా. దేవుడు తన సేవ కొరకు ప్రస్తుత కాలంలో సేవకులను పిలుచునా. పిలవడం అంటే వాక్యంతో పిలవడం అది వేరు. ఓకే, దేవుడు ఎప్పుడు వాక్యంలో చెప్పేశాడు. కానీ ఈరోజు చాలామంది చెబుతున్న మాటలు ఏంటంటే, గత గురువారం జరిగిన కొన్ని విషయాలను నేను మీకు గుర్తు చేస్తూ ముందుకు వెళతాను. దయచేసి ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. పిలవడం, ఈ కాలంలో దేవుడు తన సేవ కొరకు సేవకులను పిలుచునా. ఎందుకు ఈ టైటిల్ పెట్టాము అంటే మీ అందరికీ తెలుసు, నేడు ప్రపంచంలో బోధ చేస్తున్న బోధకులంతా కొన్ని మాటలు చెబుతున్నారు. ఏంటా మాటలు? ఆ రోజు అబ్రహామును దేవుడు ఎలా అయితే పిలిచాడో, మోషేని ఎలా అయితే దేవుడు ఎన్నుకున్నాడో, ఈరోజు దర్శనాల రూపంలో మా దగ్గరికి వచ్చి రాత్రి మమ్మల్ని దర్శించి తన సేవకు రమ్మని పిలిచాడు. ఆయన పిలిచాడు గనుక మాకున్న పనులన్నీ విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు వస్తున్నాను అని చాలామంది బోధకులు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇది నిజమా అని మనం ఆలోచించాలి. మెరిసేదంతా బంగారం కాదు అనేది ఎంత వాస్తవమో, వినబడేదంతా కూడా నిజం కాదు అన్నది అంతే వాస్తవం. మనం ఏ విషయాన్నైనా ఎలా డిసైడ్ చేస్తాం? బైబిల్ని బట్టి డిసైడ్ చేయాలి. అలా అప్పుడు వారు మాట్లాడేటప్పుడు కూడా ఏమండి, ఏ మాటలు బేస్ చేసుకోకుండా కానీ, ఏ మాటలు బైబిల్లో చూపించకుండా కానీ అలా మాట్లాడతారా? అలా ఏం లేదు. వారు కూడా బైబిల్లో కొన్ని సందర్భాలను చూపించి, ఆ రోజు అబ్రహాము గారిని ఎలా పిలిచాడో అబ్రహాము గారి సందర్భాన్ని చూపిస్తారు. మోషే గారి సందర్భాన్ని చూపించి ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడో అలానే పౌలు గారిని ఈ సందర్భాలన్నీ చూపించి ఆ రోజు భక్తులుగా వారిని ఎలా ఎన్నుకున్నాడో ఈరోజు నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. నాకు కొన్ని స్వస్థత వరాలు ఇచ్చాడు. నేను ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తానో వారికి స్వస్థత కలుగుతుంది. స్వస్థత వరాలున్న దైవజనుడను నేను అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది బోధకులు సువార్త సభలకు గ్రామంలోనికి రాకముందే ఏమని ప్రకటన చేస్తారండి? ఏమని కరపత్రాలు వేసేస్తారు? ఏమని పోస్టర్స్ కనిపించేస్తారు? గొప్ప స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు. గొప్ప స్వస్థత వరాలు కలిగిన దైవజనుడు. నిజమా? ఆ దైవజనులు చేసే స్వస్థతలన్నీ కనిపించని రోగాలను బాగు చేస్తున్నట్టు చెబుతారా? కనిపించే రోగాలను బాగు చేస్తున్నట్టు చెప్తారా? క్రొత్త నిబంధన అంతా మీరు చదవండి. యేసుక్రీస్తు వారు కానీ, అపోస్తులు కానీ, ఏమండి పౌలు గారు కానీ, వీళ్ళంతా
చేసిన స్వస్థతలు ఎలా ఉన్నాయి అని అంటే అందరికీ తెలిసినవి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి దేవాలయపు మందిరము వాకిట ఎదుట పడున్నాడు చాలా సంవత్సరాల నుంచి. అతను బాగుపడిపోయి వాళ్ళందరి ముందు నడవడం చూసి విభ్రాంతి నొందిపోయారు. వీడు మొన్నటి వరకు ఆ దేవాలయపు మెట్ల దగ్గర కూర్చున్నవాడు కదా, వీడికి కాళ్ళు లేవు కదా, నడవడానికి వీడికి రాదు కదా, వీడు ఎలా నడుస్తున్నాడు? ఆశ్చర్యపోయారు. చనిపోయిన వారిని బ్రతికించారా? చనిపోయిన వారిని బ్రతికించారా లేదా? ఏమో బ్రతికించలేదా? పేతురు గారు బ్రతికించలేదా? యేసుక్రీస్తు వారు బ్రతికించలేదా? చనిపోయిన వారిని బ్రతికించారు. ఈరోజు స్వస్థతావరాలు ఉన్నాయని చెప్పుకుంటున్న ఏ బోధకుడైనా చనిపోయిన వారిని తిరిగి బ్రతికించిన దాఖలాలు ఉన్నాయా? ఉన్నాయా? బైబిల్లో స్వస్థతా వరాలు అంటే ఎలా ఉన్నాయో తెలుసా? రోగాలు బాగు చేయటం అంటే ఎలా ఉన్నాయో తెలుసా? అందరికీ తెలిసిన వ్యక్తి. ఏమండి, ఒక వ్యక్తి ఈరోజు స్టేజ్ మీద నిలబడి నాకు పలానా రోగం వచ్చింది, అయ్యగారు ప్రార్థన చేయగానే ఆ రోగం పోయిందండి అని సాక్ష్యం చెప్పే ఆ వ్యక్తి అక్కడ కూర్చున్న వారందరికీ తెలిసిన వ్యక్తేనా? చెప్పాలి. మీరు చాలామంది సాక్ష్యాలు చెబుతుంటారు, టీవీలో కూడా మీకు సాక్ష్యాలు చూపిస్తూ ఉంటారు, శుభవార్త ఛానల్ వీటన్నిటిలో చూస్తుంటారు కదా. మీరు కూడా మీ ఊరిలో కూడా స్వస్థత సభలు అనేవి జరిగినప్పుడు కొంతమంది స్టేజ్ మీదకి వచ్చేసి సాక్ష్యాలు చెబుతుంటారు. ఏమండి, నాకు పలానా సమస్య, ఈ సమస్య నుండి నేను బయటపడడానికి కారణం అయ్యగారు చేసిన ప్రార్థన. అయ్యగారు ప్రార్థన చేశారండి, నా కడుపులో గడ్డ ఉందండి, అయ్యగారు చేయబెట్టి ప్రార్థన చేయగానే నేను మెడికల్ టెస్టులకు వెళ్ళిపోయాను, గడ్డ కరిగిపోయింది, కిడ్నీలో రాళ్ళు, కడుపులో గడ్డలు. ఈ కంటికి కనబడనివే చెప్తున్నారు చూడండి. కానీ ఆ రోజు అపోస్తులు కానీ, యేసుక్రీస్తు వారు కానీ, పౌలు గారు కానీ వీళ్ళంతా చేసిన స్వస్థతలు ఎలా ఉన్నాయి? అందరికీ తెలిసిన వ్యక్తులను బాగు చేశారు. ఏమో మీ ఊర్లో ఎప్పుడన్నా మీటింగ్స్ పెట్టినప్పుడు, ఇలాంటి మీటింగ్స్, మీ ఊర్లో ఎంతోమంది పుట్టుకతో గుడ్డివారు లేరా? పుట్టుకతో గుడ్డివారిని కూడా బాగు చేశారు వారు. ఆ రోజు జరిగిన స్వస్థతలు అలా ఉన్నాయి. మరి ఈరోజు మీ ఊర్లో పుట్టుకతోనే గుడ్డివారు లేరా? పుట్టుకతోనే కుంటివారు లేరా? మరి స్వస్థతావరాలు కలిగిన దైవజనుడైతే ఆ అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి ఇతన్ని ప్రార్థన చేసి, ఏది పుట్టుకతో గుడ్డివాడిగా పుట్టినవాడిని కళ్ళివ్వమనండి చూద్దాం, పుట్టుకతో కుంటివాడిని నడిచేటట్టు చేయమనండి చూద్దాం. ఎవడి వల్ల కాదు. ఆ రోజు బైబిల్లో జరిగిన స్వస్థతలు వేరు, ఈరోజు అవే స్వస్థతలను చూపించి ఈ సేవకులు చేస్తున్న స్వస్థతలు వేరండి. దేవుడు నయం చేస్తాడు. ఎలా? మందుల ద్వారా నయం చేస్తాడు. మెడిసిన్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? మెడిసిన్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్రకృతి నుంచి. మరి ఆ ప్రకృతి ఇచ్చింది ఎవరు? దేవుడే. మరి పరోక్షంగా దేవుడే ప్రకృతిలో నీ రోగం పోవడానికి మందులు పెట్టినప్పుడు వాటిని ఆశ్రయించకుండా ఈరోజు చాలామంది బోధకులను ఆశ్రయించి ప్రాణాలు విడిచిపోయిన వారు లేరా? ఆ మధ్యకాలంలో న్యూస్ ఛానల్స్లో చాలా చూసాం మనం. న్యూస్ ఛానల్స్ అన్నీ ఏకేసేసాయి. ఏమంటే ఒక గొప్ప స్వస్థతావరాలు కలిగిన దైవజనుడట. ఎవరైనా? బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్. చావుతో పోరాడుతున్నాడండి, మరణ శయ్య మీద ఉన్నాడు, చావుకి దగ్గరగా ఉన్నాడు. అలాంటి వాడిని హాస్పిటల్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాల్సింది పోయి వారి గుడ్డి నమ్మకంతో బోధకుడి దగ్గర పెట్టి ప్రార్థనలు చేశారట. 3 రోజులు చనిపోయాడు. పోలీసులు వచ్చేసారు. పెద్ద రాద్ధాంతం అయిపోయింది. న్యూస్ మీడియాకి వెళ్ళిపోయింది. ఏమండి, మొదలే బైబిల్ని తప్పు పట్టాలని కాచుకొని కూర్చున్నారు చాలామంది. బైబిల్ని ఎలా తప్పు పట్టాలని ఎదురు చూస్తున్నారు చాలామంది. వీళ్ళు బైబిల్లో చదివిన జ్ఞానాన్ని సరిగా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని అలాంటి వారు బైబిల్ని, దేవుణ్ణి నిందించడానికి అవకాశం ఇచ్చిన వారిగా మారిపోతున్నారు.
ఏమండి, మిమ్మల్ని దేవుడు పిలిచాడని చెబుతున్నారు కదా, దేవుడు ఎలా పిలిచాడండి మిమ్మల్ని అనగానే? ఏమండి, రాత్రి దేవుడు నా దగ్గరకు వచ్చి నా మంచం మీద కూర్చొని నిద్రపోతున్న నన్ను లేపాడండి. నన్ను లేపి, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, పలానా ప్రాంతానికి వెళ్ళి నా సేవ చేయని చెప్పాడండి. అందుకే ఇక నేను జోలి తగిలించుకొని ఇక నాకున్నవన్నీ విడిచిపెట్టి, నా కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వెళ్ళిపోతున్నానండి. పిల్లరా, కుటుంబాలను విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం వెళ్ళడం నేను తప్పడం లేదు, దేవుని సేవ చేయడం నేను తప్పడం లేదు. అలా వారు వెళ్ళడానికి చూపిస్తున్న కారణం ఏదైతే ఉందో అది తప్పు అంటున్నాను. అర్థమవుతున్నాయి నా మాటలు మీకు? జాగ్రత్తగా ఆలోచించాలి. వారు దేవుని సేవకు వెళ్ళడం తప్పు కాదు, దేవుని మాటలు ప్రకటించడానికి, సువార్త చేయడానికి వెళ్ళడం తప్పు కాదు. అలా వారు వెళ్ళడానికి ఏ కారణాన్ని అయితే చూపిస్తున్నారో ఆ కారణం చూపించడం తప్పు. సరైన కారణాన్ని వాళ్ళు చూపించలేదండి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు మనకిచ్చాడు గనుక నేను సువార్త చేయడానికి వెళుతున్నాను అనంటే ఇది రైట్ బైబిల్ ప్రకారంగా. కానీ ఏం చెబుతున్నారు? దేవుడు నన్ను సేవ కొరకు పిలుచుకున్నాడండి, ఏర్పరచుకున్నాడండి, స్వస్థత వరాలు ఇచ్చేసాడండి. రాత్రి నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించి నాకు ఆ మాట చెప్పి వెళ్ళిపోయాడండి. అమ్మా, ఏ మనిషి అయినా దేవుడు వచ్చి తనతో మాట్లాడినా, దేవుని స్వరూపాన్ని చూసినా బ్రతకగలడా? మీకు ఆల్రెడీ ఒక పాఠం చెప్పాను, మనుషులు తండ్రి అయిన దేవుణ్ణి చూడగలరా? బైబిల్ మొత్తాన్ని పరిశీలించి ఏం డిసైడ్ చేసాం మనం? ఏ మనుష్యుడు దేవుణ్ణి చూడలేరు, ఈ భూమి మీద ఉన్నప్పుడు చూడలేరు. ఒకవేళ ఏ నరుడైనా చూస్తే బ్రతకడు. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై స్టెఫను చూశాడండి, బ్రతికాడా మరుక్షణం? బ్రతకలేదండి. ఏ మనిషి దేవుణ్ణి చూసి ఏ నరుడు బ్రతకలేడు. మరి ఈరోజు దేవుడు నా దగ్గరికి వచ్చి రాత్రి నన్ను దర్శించి నా దగ్గర కూర్చొని మాట్లాడి నన్ను సేవకు రమ్మని పిలిచి వెళ్ళిపోయాడు. అబద్ధాలు ఇవన్నీ, భ్రమలు, మోసపోతున్నారు. ఏమండి, ఇలా చెబుతూ మాకు స్వస్థత వరాలు ఇచ్చాడండి దేవుడు మాకు ఇస్తాడు, ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా ఈ స్వస్థతలు జరుగుతాయి అనడానికి వాళ్ళు ఏ రెఫరెన్స్ బేస్ చేసుకున్నారు? మార్కు సువార్త. ఆల్రెడీ గత వారం మనం మాట్లాడుకున్నాం కదా, అది చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం నుంచి త్వరగా. నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు జరుగును. అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుటయు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. ఈ మాట చూపించారండి. ఈ మాట చూపించి స్వయాన యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్న మాట. నన్ను నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన నమ్మాము గనుక ఇదిగో మా వలన ఈ సూచక్రియలు జరుగుతున్నాయి. ఏంటా సూచక్రియలు? దయ్యములను వెళ్ళగొట్టుదురు. దయ్యములను వెళ్ళగొట్టుదురు అనగానే దయ్యాలు వెళ్ళగొట్టడం ప్రారంభించారు. ఏమండి, ఎవరికైనా మతి స్థిమితం లేకుండా ఏదైనా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, పక్కన అయ్యగారి దగ్గర తీసుకెళ్తే ఏం చెప్తాడు? దయ్యం పట్టిందండి. ఏం పట్టింది? దయ్యం పట్టిందండి. యేసునామాన విడిచిపో. పెద్ద పెద్ద కేకలు, అరుపులు. అక్కడేమో చీపిరి కట్ట తీసుకొని అంటున్నాడు,
ఒకడేమో చెప్పు తీసుకొని కొడుతున్నాడు, ఒకడేమో బైబిల్ తీసుకొని నెత్తి మీద కొడుతున్నాడు. ఏంట్రా అంటే దయ్యాలు వెళ్ళగొట్టేస్తున్నాం అంటున్నారు. అసలు దయ్యం అంటే ఏంటి? దాని రూపం ఎలా ఉంటుంది? ఏమంటే అది ఆవహిస్తే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈరోజు మనం అనుకుంటున్నట్టుగా దయ్యం దయ్యం ఆవహిస్తే ఏదో గిలగిల కొట్టేసుకుంటామని కాదు. ఏదో గిలగిల కొట్టేసుకోవడం, జుట్టు విరబోసేసుకోవడం, అందులో ప్రత్యేకించి ఏమంటే ఎందుకో దయ్యాలనగానే లేడీసే గుర్తొస్తారు మన వాళ్ళందరికీ, అంతే కదా. సినిమా తీసే డైరెక్టర్లకు కావచ్చు, వాక్యం చెప్పే అయ్యగారికి కావచ్చు, వీళ్ళందరికీ ఏం గుర్తొస్తుంది దెయ్యం అనగానే? తెల్ల చీర కట్టుకుంటుంది, తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకుంటుందని ఎందుకు చెప్పడం? అదొక నానుడి. తెల్ల చీర కట్టుకుంటుంది, మల్లెపూలే పెట్టుకుంటుందా? మల్లెపూలు ఎవరు పెట్టుకుంటారమ్మా? ఆడవాళ్ళు పెట్టుకుంటారు. మల్లెపూలు పెట్టుకుంటా అంటే దయ్యాల్లో కూడా స్పెషల్గా ఎవరిని చూపిస్తాడు? మళ్ళా ఆడవాళ్ళనే. గయ్యాలి గంపని చెప్పలేక భార్యని దయ్యాల రూపంలో చూపిస్తుంటాడు, అంతే కదండి. భార్యలతో ఇసిగిపోయి చాలామంది దయ్యం అనగానే ఎవరిని చూపిస్తారు? లేడీస్నే చూపిస్తుంటారు. మళ్ళా కొత్తగా ఏమండి అలా కాదండి, ఎక్కువ ఆడదయ్యాలు ఉంటాయండి, మగదయ్యాలు కూడా ఉంటాయండి. మగదయ్యాలు కూడా ఉంటాయండి. పలానా ఆమెకి పలానా వ్యక్తి పట్టాడట, పలానా ఆయనకి పలానా ఆమె పట్టిందట. అబ్బా ఏం చెప్తున్నారు ఏమండి? ఒక సందర్భం చూశానండి నేను. వాడికి ఏదో మతి స్థిమితం లేక బాధపడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక సైకియాట్రిస్ట్కి చూపించాల్సింది పోయి ఒక పాస్టర్ గారు వచ్చి రోడ్డు మీద కొట్టుకుంటూ ఈడ్చుకెళ్తున్నాడండి. ఏంట్రా ఏమైందంటే, దయ్యం పట్టింది వాడికి, నువ్వు రా నా సన్నిధికి నీ అంతు తేలుస్తానంటున్నాడు. ఎక్కడికి అంటే వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుని చర్చిలోకి దయ్యాలు రావు, అంతేనా? దేవుని చర్చిలోకి చాలామంది అంతే కదా, ఏమండి నాకు రాత్రి అంతా పేడకళ్ళు వచ్చేస్తున్నాయండి, దయ్యాలు వచ్చేస్తున్నాయని భయంగా ఉందండి అని చెప్పి ఏం పెడతారమ్మా తల కింద? బైబిల్ పెట్టుకొని నిద్రపోతారు. వాళ్ళ నమ్మకం ఏంటి? బైబిల్ తల కింద ఉంటే దయ్యాలు రావు, పీడకలలు రావు. రావా అమ్మ? దయ్యం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుసా? ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుసా? పరలోకంలో దేవుడు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళిందట దయ్యం. పరలోకమే వెళ్ళింది దయ్యం, నీ దగ్గరికి రాదా? నీ తల కింద ఉన్న 66 పుస్తకాలు బైబిల్ చూసి వెళ్ళిపోద్ది అనుకుంటున్నావా? పిల్లరా, అసలు దయ్యం ఉనికి ఏంటి, దాని స్వరూపం ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఆవహిస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఇవన్నీ బైబిల్ ప్రకారంగా ఎలా ఉన్నాయో ఈ సమాజానికి పరిచయం చేయకుండా ఏదో సమాజం అనుకుంటున్న కట్టుకథలు, కాకమ్మ కథలన్నీ ఈరోజు క్రైస్తవ్యంలో ప్రవేశపెట్టారండి. కాకమ్మ కథలన్నీ చొప్పించేశారండి. దయ్యం అనగానే ఏదో ఆవహించేస్తుంది, గిలగిలా కొట్టేసుకునేటట్టు చేస్తుంది, జుట్టు విరబోసేసుకుంటాం, ఏదేదో మాట్లాడేస్తాం, కళ్ళు ఎర్రగా ఉంటాయి, కాళ్ళు ఎనిక్కి తిరిగి ఉంటాయి. కాళ్ళు ఎలా తిరిగి ఉంటాయట? ఎనిక్కి తిరిగి ఉంటాయట. నోట్లో నుంచి ఏమొస్తుందంట? నాలుగు అంత పొడిగెళ్ళిపోద్దట. మరలా ఎక్కడుంటుంది స్పెషల్గా? ఇళ్ళల్లో ఉండవు. ఎక్కడుంటాయి? ప్రత్యేకంగా శ్మశానంలోనే ఉండాలి, అందులో మరలా ఎండిన చెట్టు పైనే ఉండాలి. అక్కడి నుంచి రాత్రి అరుపులు, కేకలు. బాబ్బా, దయ్యాన్ని ఎలా పరిచయం చేశారండి ఈ లోకానికి? దయ్యాన్ని పరిచయం చేయాల్సిన విధానంలో పరిచయం చేయలేదు ఈ సమాజం, ఈ క్రైస్తవ్యం. దయ్యం అంటే ఏంటో, దాని ఉనికి ఎలా ఉంటుందో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో, అది ఆవహిస్తే మనిషి ఎలా ప్రవర్తిస్తాడో, ఏమండి బైబిల్ ప్రకారంగా ఉన్నది ఉన్నట్టు అసలైన దయ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఒకే ఒక్కడండి, వన్ అండ్ ఓన్లీ శ్రీ జైశాలి పిడి సుందర్రావు గారు. శ్రీ జైశాలి పిడి సుందర్రావు గారు. ఆయన వచ్చేంత వరకు ఈ సమాజానికి అసలు దయ్యం ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఎవడో ఎవరినో పట్టారట. నిజమా? అసలు దయ్యం అంటే ఏంటో, దాని ఉనికి ఏంటో తెలుసా? పట్టింది వాడికి కాదండి, మతం పేరిట అనేక మందిని చంపేస్తున్నాడే. ఒకప్పుడు ఒసామా బిన్ లాడెన్, వాడికి పట్టింది దయ్యం.
ఎంతోమంది ఉగ్రవాదులు టెర్రరిస్టులుగా మారిపోయి అమాయక ప్రజలు ప్రాణాలు బలికొంటున్నారే, వాడిని పట్టింది దయ్యం. వ్యభిచారం చేస్తున్నాడే, వాడిని పట్టింది దయ్యం. అబద్ధం ఆడుతున్నాడే, వాడిని పట్టింది దయ్యం. దొంగతనం చేస్తున్నాడే, వాడిని పట్టింది దయ్యం. సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న వాడికి పట్టిందండి దయ్యం. ఈరోజు మంచి మాటలు ఈ సమాజానికి పరిచయం చేద్దామని వెళుతున్న ప్రతి ఒక్కరిని కొడుతున్నారు, తిడుతున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు. వారికి పట్టింది దయ్యం. దయ్యం పట్టే, దయ్యం ఆవహిస్తే వాడు చేసే లక్షణాలు, వాడి లక్షణాలు, వాడు ప్రవర్తించే విధానం ఇలా ఉంటాయి. నిన్ను గిలగిలా కొట్టేసుకుంటే వాడికి వచ్చే లాభం ఏంటి? నీ జుట్టు విరబోసేస్తే వాడికి వచ్చే లాభం ఏంటి? ఏమైనా లాభం ఉందా చెప్పండి? జుట్టు విరబోసాడు, ఏంటి వాడికి వచ్చిన లాభం చెప్పండి? నిన్ను ఆవహించేసి గిలగిలా కొట్టేసుకునేటట్టు చేశాడు, ఏంటి వాడికి వచ్చిన లాభం? వాటి వల్ల ఏం ఉండదండి. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? అసలు దయ్యాన్ని ఎవ్వడు వదిలించలేడు. వాడి టార్గెట్ ఏంటో తెలుసా? నీ మనసు మార్చేసి నువ్వు ఒక వ్యభిచారిగా, నరహంతకుడిగా, దొంగగా, ఈ లోకంలో లోక సంబంధిగా బ్రతికేటట్టు చేసి మరణించిన మరుక్షణం నిన్ను పాతాళానికి, నరకానికి జార్చటం వాడి టార్గెట్. ఏంటా టార్గెట్? నిన్ను నరకానికి పంపించాలి. ఎవరి కోసమైతే నువ్వు పరలోకం ఇవ్వనన్నావో వారినే నరకానికి పంపించేస్తాను చూడు అని దేవునితో ఛాలెంజ్ చేసి వచ్చిందండి ఆ దయ్యం. ఆడు అసలైన దయ్యం. ఆడు అసలైన దయ్యం. వాడు అనేక మందిని ఆవహించేసి నరహంతకులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా మార్చేసి, దేవునికి ఉపయోగపడని వాడిగా మార్చేసి నరకానికి తీసుకువెళుతున్నాడు మరణించిన మరుక్షణం. వాడు దయ్యం. వాడు ఆవహిస్తే లక్షణాలు అలా ఉంటాయి. మనసు మారుస్తాడే తప్ప నీ శరీరాన్ని ఆవహించడు వాడు. వాడికి కావాల్సిందేంటి? నీ మనస్సు మార్చడం. దేవుడు కోరుకున్నదేంటి? మారు మనస్సు విషయమై అన్నాడు. దేని విషయమై? మారు వేషము ధరించుకొని అనడా? మారు మనస్సు విషయమై అన్నాడా? అంటే మారాల్సిందేంటి? నీ మనస్సురా. నీ పాపాల చేత, నీ అపరాధాల చేత నువ్వు చచ్చిపోతే యేసుక్రీస్తు వారిని కూడా నీ కోసం బలి చేశాడు. ఎందుకో తెలుసా? నీ మనస్సు మారాలని. నువ్వు మనసు మార్చుకొని ఆ దేవుని కోసం బ్రతకాలని యేసుక్రీస్తు వారిని బలి చేశాడు. మనస్సు మార్చాలి. దేవునికి కావాల్సిందేంటి? నీ మనస్సు, నీ శరీరం కాదు. దేవునికి నీ మనస్సు కావాలని కోరుకున్నాడు. అట్ ఏ సేమ్ టైం దయ్యం కూడా అదే మనసుపై పడింది. దేవునికి కావాల్సింది నీ మనసే, దయ్యానికి కావాల్సింది కూడా అదే. ఎందుకంటే నిన్ను నరకానికి తీసుకెళ్ళాలి, అది దాని టార్గెట్. ఇవన్నీ తెలియక, బైబిల్ తెలియక ఈరోజు మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాం అంటున్నారు. మరణించిన వారు ప్రేతాత్మలై తిరిగి భూమి మీదకు రాగలరా అనే ఒక పాఠాన్ని చెప్పాను మీకు గత కాలంలో. మరి ఎంతమంది మీకు గుర్తుందో నాకు తెలియదు. మరణించిన వారు తిరిగి ప్రేతాత్మలై వస్తారా? రారు. రారు. మరి రానప్పుడు పలానా వాడికి పలానా ఆమె పట్టిందని ఎలా చెబుతున్నారు వీళ్ళు? అబద్ధం అండి, మోసం అండి, భ్రమదంతా. దయ్యాలను వెళ్ళగొట్టుదురు అనగానే దయ్యాలను వెళ్ళగొట్టేస్తున్నారు. ఆ తర్వాత ఏమన్నాడు? నమ్మిన వారి వలన ఏ సూచక్రియలు కనబడును? దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. ఈ మాట చదివి క్రొత్త భాషలు అనగానే ఏమంటే ఒకడు వాక్యం చెబుతున్నాడు స్టేజ్ మీద, బోధకుడు అయ్యగారు. నేను కింద కూర్చొని చూస్తూ ఉన్నాను, ఏం చెప్తాడా, ఏ సబ్జెక్ట్ చెప్తాడా, ఏదైనా మంచి విషయాన్ని చెబుతాడా అని ఆలోచిస్తూ ఉన్నాను. మాట్లాడుతూ పాట ఏమంటే వాక్యం మధ్యలో సడన్గా ఒక్కసారిగా చేతులు పైకెత్తి షబరబరబరబా అన్నాడు. ఏంటి ఎంత షబరబరబా అంటే దాని అర్థం? నోటికొచ్చినట్టు పిచ్చి కేకలు వేస్తున్నారండి. ఏంటి దానికి అర్థం? అదేమంటే వాళ్ళు మాట్లాడే మాట ఏంటో తెలుసా? అది మీకు అర్థం అవ్వదు. అది ఏ భాష? మనుషులుగా మాట్లాడుకుంటున్న ఈ భాషలు ఉన్నాయే, ఈ భాషలు కాదు. అది ఏ భాషో తెలుసా? దేవదూతల భాష.
నేను దేవునితో మాట్లాడుతున్నాను అని అంటున్నాడు. ఫీజులు ఎగిరిపోయాయండి, నాకు ఫీజులు ఎగిరిపోయాయి. దేవదూతల భాష అన్నావు, బాగుంది. మనుషుల భాష కాదు అని అన్నావు. అక్కడ నిలబడి నువ్వు వాక్యాన్ని ఎవరికి చెప్తున్నావు? మనుషులకు చెప్తున్నావా, దేవదూతలకు చెప్తున్నావా? మనుషులకే కదా చెప్తున్నావు. మరి మనుషులకు చెప్పేటప్పుడు వాడికి అర్థమయ్యే భాషలో, మానవ భాషలో చెప్పచ్చు కదా. ఆ మానవ భాషలోని మాట్లాడుతూ మధ్య మధ్యలో ఈ శబరబలబరబ ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమంటే ఆత్మ వచ్చిందండి నా మీదకి. ఏమొచ్చింది? ఆత్మ వచ్చిందా? అసలు బైబిల్ ఎప్పుడైనా చదివావా నువ్వు? పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తాడు నీలోకి? మీరందరూ యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. ఎప్పుడు? బాప్తిసములో పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తున్నాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ బాప్తిసంలోనే వచ్చింది. మరి ప్రత్యేకంగా నీకు వచ్చేది ఏంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బాప్తిసంలో వస్తాడు, మరలా వెళతాడు, మరలా వస్తాడు, మరలా వెళతాడు, మరలా వస్తాడు, అంతే కదా. పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిసంలో నీలోకి వచ్చాడండి. ఒకవేళ దేవుని కోసం నువ్వు బ్రతకపోతే నీలో నుంచి వెళ్ళిపోతాడు. నిజమే, వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి నీలోకి రావాలి అని అంటే చాలా కష్టమైన పని. నీ ప్రవర్తన మార్చుకొని దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికితే తప్ప నీలోకి మరలా తిరిగిరాడు. ఇదేమన్నా సినిమానా? పోవడం రావడం, పోవడం రావడం, పోవడం, ఇదే పనే ఆయనకి? ఇక ఏ పని లేదా? ఆత్మ వచ్చిందండి అంటున్నాడు. ఆత్మ వచ్చిందా? యేసుక్రీస్తే చెప్పాడు కదండి, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, దయ్యములను వెళ్ళగొట్టుదురు అన్నాడు. మేము ఆయన నమ్మాము, అందుకే మేము దయ్యాలు వెళ్ళగొడుతున్నాము. రైట్, బాగుంది. సరే, కాసేపు అట్లా ఆగండి, బాగుంది. ఆ తర్వాత ఏంటి? క్రొత్త భాషలు మాట్లాడుదురు అని యేసుక్రీస్తే చెప్పాడు. మేము ఆయన నమ్మాం కనుక ఏం మాట్లాడుతున్నాం? క్రొత్త భాషలు మాట్లాడుతున్నాం అని అన్నాడు. ఇంతకీ వీళ్ళు కొత్త భాషలు మాట్లాడడానికి వీళ్ళకి బైబిల్లో ఉన్న బేస్ ఏంటండి? బైబిల్లో ఉన్న బేస్ ఏంటి? పెంతెకోస్తు పండగ దినం అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది కదా, వారు భాషల్లో మాట్లాడారు కదా, వాళ్ళు మాట్లాడారు కనుక నేను కూడా మాట్లాడుతున్నాను అని అన్నాడు. రైట్, బాగుంది. ఆ భాషలు వారు మాట్లాడినప్పుడు అందరికీ అర్థమయ్యాయా, అర్థం అవ్వలేదా? చూడండి అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యాలకు రండి. 2వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. ఏమండి? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. నేను చదువుతాను, త్వరగా జాగ్రత్తగా చూడండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎవరు మాట్లాడుతున్నారు? అన్య భాషల్లో వీళ్ళంతా మాట్లాడుతున్నారు. ఆ రోజున అపోస్తులు పేతురు గారు కానీ వీళ్ళంతా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగింది? 5వ వచనం చూడండి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేయులు కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన స్వదేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యోధయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపూలియా, ఐగుప్తు అను దేశములందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతమునందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఏం జరిగిందట? అక్కడ అనేక జాతుల వాళ్ళు ఉన్నారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారు, అనేక భాషలు కలిగిన వారు అక్కడ
ఉన్నారు. వారందరికీ వారి వారి స్వభాషల్లో అర్థమవుతున్నాయంట. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అక్కడ ఎవరు భాషలు మాట్లాడుతున్నారు కదా, పేతురు గారు వీళ్ళంతా అపోస్తులు. వారు భాషలు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న అందరికీ వారి వారి స్వభాషల్లో వినిపించాయంట. అర్థం అవ్వలేదు. మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక మీటింగ్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మన సెమినారే ఉంది. ప్రతి సంవత్సరం జనవరిలో మనకి ఇంటర్నేషనల్ సిటీ మోదవలసలో సెమినార్ జరుగుతుంది కదా. ఆ సెమినార్కి ఎక్కడి నుంచి వస్తారు? మన ఆంధ్ర వాళ్ళు వస్తారు, ఒరిస్సా వాళ్ళు వస్తారు, ఆ తర్వాత జబల్పూర్ నుంచి వస్తారు, మహారాష్ట్ర నుంచి వస్తారు, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు, తమిళనాడు నుంచి వస్తారు. ఇలా మన దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి మన సెమినార్కి వస్తారు. సెమినార్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అమ్మ? అప్పుడు ఆ సెమినార్లో మనం ఏం చేస్తున్నాం? తెలుగు వాళ్ళ క్లాసులన్నీ సపరేట్, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళకి ఒడియా క్లాసులు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళకి తమిళ్ క్లాసులు, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి వారి భాషల్లో అంటే హిందీలో చెప్పడానికి కొంతమందిని, తెలుగులో చెప్పడానికి కొంతమందిని, తమిళంలో చెప్పడానికి కొంతమందిని, ఒడియాలో చెప్పడానికి కొంతమందిని, ఎన్ని భాషల నుంచి వచ్చారో వారి వారి భాషల్లో చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం? అన్ని భాషల వారిని షెడ్యూల్ వేస్తున్నాం వాక్యం చెప్పడానికి. ఎందుకు? ఒకరి భాష ఒకరికి అర్థం కాదు. ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడామనుకోండి, ఒడియా వాడికి అర్థమవుతుందా? అటుపోతే తమిళ వాడికి అర్థమవుతుందా? ఎవరి భాషల్లో వారికి చెప్పాలి. సేమ్ ఇది మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తున్నాను. అదే సెమినార్లో భాషలతో మాట్లాడారు అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా మీకు అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు, ఒక కల్పితం చెప్తున్నాను, నిజం కాదు అది కల్పితం. ఓకే, వారు భాషలతో మాట్లాడారు అనుకోండి, వారు మాట్లాడుతున్న భాష తెలుగు వాడికి అర్థం అవ్వాలి, తమిళ వాడికి అర్థం అవ్వాలి, ఒడియా వాడికి అర్థం అవ్వాలి, హిందీ వాడికి అర్థం అవ్వాలి. వీళ్ళంతా వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇదేంటి వీళ్ళు మాట్లాడుతున్న భాష మన భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు? ఆశ్చర్యంగా అనిపించదా? సేమ్ అదే అక్కడ జరిగింది. పెంతుకోస్తు పండగ దినం అప్పుడు జరిగింది అదే. వారు భాషలతో మాట్లాడుతుంటే ఆ భాషలందరికీ వారి వారి స్వభాషల్లో వారికి అర్థమయ్యాయి. ఓకే, వాళ్ళకి అర్థమయ్యాయి. మరి ఈరోజు పాస్టర్ గారు మాట్లాడుతున్న కింద కూర్చున్న విశ్వాసులకు అర్థమవుతున్నాయా? ఏమండి భలే బాగుంది. అర్థమైతేనే చెప్పాలా ఏటి? అర్థం కాకపోతే చెప్పకూడదా? అంతే కదండి, ప్రశ్న వేసుకోవాలి కదా మనం కూడా. అచ్చం వాళ్ళని అనకూడదు మనం. అది నిజమా అబద్ధమా ఆలోచించి మాట్లాడాలి. అంతే కదా. వాళ్ళకి అర్థమైతేనేనండి మేము మాట్లాడుతున్నాం, వాళ్ళతో కాదండి దేవుడితో మాట్లాడుతున్నాం, ఇది దేవదూతల భాష అండి. అర్థం అవ్వాలా? వాళ్ళకి అర్థం అవసరంత అవసరం లేదండి. వాళ్ళకి అర్థమైతే మాకేంటి, అర్థం కాకపోతే మాకేంటి అన్నట్టుగా ఉన్నారు. అర్థమైతేనే భాషలు మాట్లాడాలా వద్దా అమ్మా? అర్థమైతేనే మాట్లాడాలి. అది ఎప్పుడు? పౌలు గారున్న కాలంలో. నేటి కాలంలో భాషలు లేవు, కానీ పౌలు గారున్న కాలంలో భాషలు ఉన్నాయి. అప్పట్లోనే పౌలు గారు ఏమన్నారు ఆ భాషల గురించి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి రండి. ఏమండి, భాషలు ఎప్పుడున్నాయి? పౌలు గారి కాలంలో భాషలు ఉన్నాయి. అప్పటికే పౌలు గారు ఏమంటున్నారు ఆ భాషల గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే భాషలు లేవు. ఎలా లేవో మీకు ఈ పాఠం అయిపోయేసరికి అర్థమవుతుంది. ఓకేనా? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయానికి రెండమ్మ, త్వరగా ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, ప్రియులారా 13వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చదవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఉందును. అంటే అది చెప్పుకుంటూ, అంటే ప్రేమ గురించి చెప్తున్నాడు. వీటన్నిటికంటే ప్రేమే గొప్పది అనుకుంటూ. 10వ వచనం, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. అమ్మా తర్వాత
ప్రియులారా 14వ అధ్యాయం 14వ అధ్యాయానికి రండి. 5వ వచనం చూడండి. 14వ అధ్యాయం 5వ వచనం. మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాట్లాడువాడు, జాగ్రత్తగా చదవాలి, భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పితేనే గాని వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు అంటున్నాడు? భాషలు మాట్లాడేవాడు కాదయ్యా, వాడికంటే కూడా ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ప్రవచించడం అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే వాక్యం చెప్పడం. భాషలు మాట్లాడేవాడి కంటే ఎవడు శ్రేష్ఠుడు అంటున్నాడు? వాక్యం చెప్పేవాడే శ్రేష్ఠుడు. ఎందుకో చదవండి 6వ వచనం. సహోదరులారా ఆలోచించండి, భాషలతో మాట్లాడుచు నేను మీ యొద్దకు వచ్చి సత్యమును క్షమించండి 11వ వచనం 12వ వచనం చదవండి. అయితే 12, మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయడి. భాషతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థనలు చేయవలెను. ఏమండి, క్షమించండి ఒక్క నిమిషం, ఇంకొంచెం కిందకి రండి. 19వ వచనం 14వ అధ్యాయం 19వ వచనం. అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ఏమంటున్నాడు పౌలు గారు? సంఘములో భాషలు మాట్లాడితే ఏం ప్రయోజనం? అవి వాళ్ళకి అర్థం కావు కదా. అర్థం కానప్పుడు నువ్వు 10,000 మాటలు మాట్లాడినా వ్యర్థమే. వారికి అర్థమయ్యేటట్లు 5 మాటలు పలికిన మేలు అంటున్నాడు. చదువుతూ ఏమంటున్నాడు? 22వ వచనం, 14వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే సూచకమై ఉన్నది. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశము పొందని వారైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడలా వీరు వెర్రి మాట్లాడుచున్నారని అనుకొందురు కదా. ఏమంటున్నాడు? పౌలు గారు భలే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. మీరు భాషలతో మాట్లాడతారు, బాగుంది. ఇందులో ఉపదేశము పొందని వాడైనా, వాక్యం తెలియని వాడైనా, అన్యుడెవడైనా లోపలికి వచ్చాడు అనుకోండి ఆ సమయంలో సంఘంలోనికి, ఆడేమనుకుంటాడు? వీళ్ళేదో వెర్రి మాట్లాడుతున్నారు, వీరికి ఏదో పిచ్చి పట్టింది, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అనుకొందురు కదా. చదవండి అమ్మా 24. అయితే అందరూ ప్రవచించుచుండగా, అంటే అందరూ మామూలుగా అర్థమయ్యేటట్లు వాక్యం చెబుతున్నట్లు మాట్లాడుకుంటే అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును. మీరు సంఘంలో భాషలు మాట్లాడుతున్నారు. భాషలు మాట్లాడినప్పుడు ఎవడైనా అన్యుడు కానీ, ఉపదేశము పొందనివాడు కానీ, అవిశ్వాసి కానీ, ఎవరైనా ఒకడు వాక్యము తెలియనివాడు, మన వాడుక భాషలో చెప్పాలంటే ఒక మాటలో వాక్యము తెలియనివాడు సంఘంలోనికి వచ్చాడు అనుకోండి, దేవుడు, బైబిలు, వాక్యం బొత్తిగా అవగాహన లేనివాడు ఎవడైనా విందాం, ఆయన మాటలు కూడా విందాం, ఆ దేవుని మాటలు కూడా విందాం అని ఎవడైనా లోపలికి వచ్చాడు అనుకోండి, మీరు భాషలు మాట్లాడుతున్నప్పుడు వాడు చూశాడు అనుకోండి, ఆడేమనుకుంటాడు? వీరు వెర్రి మాట్లాడుచున్నారు, పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళకి పిచ్చి కలిగింది అనుకుంటాడు కదా. అదే వాడు లోపలికి వచ్చినప్పుడు మీరు అర్థవంతంగా వాడి మనసు మార్చే మాటలు చెబితే వాడి మనసు మారిపోవచ్చేమో, నిజముగా దేవుడు ఉన్నాడని నమ్మొచ్చేమో,
దేవుని సన్నిధిలోకి వచ్చి బ్రతకొచ్చేమో, నేను పాపినని గ్రహించి తన పాప జీవితాన్ని విడిచిపెట్టి ఆ దేవుని కోసం బ్రతుకుతాడేమో. ఆలోచించండి సోదరులారా, ఆలోచించండి. అందుకే పైన అంటాడు కదా, భాషలు మాట్లాడు వారి కంటే ప్రవచించువారే శ్రేష్ఠుడు. చదవండి ఆ తర్వాత 27వ వచనం, 14వ అధ్యాయం 27వ వచనం. భాషతో ఎవడైనా నువ్వు మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మాట్లాడొచ్చు అన్నాడా, మౌనంగా ఉండాలన్నాడా? అమ్మా, అప్పటికే పౌలు గారి కాలంలోనే భాషలు మాట్లాడుతున్న ఆ సందర్భంలోనే మీరు ఒకవేళ సంఘములో భాషలు మాట్లాడాలంటే ఏం చేయాలో తెలుసా? వంతుల చొప్పున, ఏమంటున్నాడు, అవసరమైతే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడాలి. ఈ ముగ్గురు మాట్లాడేదానికి అర్థం ఒకడు చెప్పాలి. అలా అయితేనే మీరు భాషలు మాట్లాడండి. ఒకవేళ అర్థం చెప్పేవాడు లేకపోతే నువ్వు సంఘములో మౌనంగా ఉండు అని అన్నాడు. పౌలు గారి కాలంలో, భాషలున్న కాలంలోనే చెబుతున్న మాట. అప్పటికే చెబుతున్నాడు, రేయ్ సంఘంలో నువ్వు భాష మాట్లాడాలంటే అర్థం చెప్పేవాడు ఉంటే మాట్లాడు, అర్థం చెప్పేవాడు లేకపోతే పిన్ డ్రాప్ సైలెన్స్ నువ్వు మాట్లాడద్దు, మౌనంగా ఉండు. అప్పటికే భాషలున్న కాలంలోనే పౌలు గారు చెబుతున్న మాట అండి. మరి నేటి కాలంలో, ప్రస్తుత కాలంలో భాషలు ఉన్నాయంటారా? ప్రియులారా, మనకు చెప్పవలసిందంతా కూడా దేవుడు బైబిల్లో పరిపూర్ణంగా రాయించేశాడు. అర్థమవుతుందా? మా అర్థమవుతున్నాయి కదా మాటలు మీకు? మనకు చెప్పవలసిందంతా దేవుడు బైబిల్లో పరిపూర్ణంగా రాయించేశాడు. మరి రాయించినప్పుడు ప్రత్యేకంగా దేవుడు చెప్పడానికి ఏం మిగిలిపోలేదు కదా. ఏమంటే సహజంగా దర్శనాలు, ఏమంటే దేవుడు వచ్చి దర్శించి వెళ్ళడం, ఈ భాషలు, ఇవన్నీ దేనికండి, దేనికి వాడతారు చెప్పండి? దేవుడు దర్శించాడంటే ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి వచ్చాడు పాత నిబంధన కాలంలో. అక్కడ వచ్చింది కూడా ఎవరు? దేవుడు కాదు, మరలా ఎవరు? దూత దేవుడు అని తెలియక ఒక కన్ఫ్యూజన్లో పాత నిబంధనలో ఉండేవారు. అందుకే కదా మన నిర్గమాకాండంలో కూడా 3వ అధ్యాయంలో పైన దేవదూత అంటాడు, పొదనడిమిని అగ్ని జ్వాలల్లో దేవదూత కనబడింది అంటాడు. ఆ కిందకి వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్నాడు నడిమి మధ్య నుండి అంటాడు. ఎందుకు అక్కడ మాకు కనబడింది, మాట్లాడింది దేవుడా దూత? ఒక కన్ఫ్యూజన్, ఒక భ్రమలో ఉండేవాళ్ళు. వాళ్ళకి తెలియదు. ఆ విషయాన్ని ఎవరు ఓపెన్ చేశారు? యేసుక్రీస్తు వారు ఓపెన్ చేశారు. వారు మాట్లాడింది, క్రొత్త నిబంధనలో ఆ విషయం ఓపెన్ అయింది. వారు మాట్లాడింది దేవుడితో కాదు, దేవదూతలతోనే. అలానే పాత నిబంధన కాలంలో కూడా దేవుడు దర్శనాలు ఇచ్చాడు అని అంటే, దేవదూతలు పంపించి మాట్లాడాడు అని అంటే ఏదో ఒక విషయాన్ని చెప్పడానికి. మరి దగ్గరకు దూత వచ్చింది. ఎందుకు వచ్చింది? జరగబోయే సంగతి చెబుతుంది. ఇదిగో నువ్వు గర్భవతి అయ్యే కుమారుణ్ణి కంటావు. అబ్రహాము దగ్గరికి వచ్చింది దేవదూత. ఏం చెప్పడానికి వచ్చింది? నీవు నీ బంధువుల దేశము నుండి, నువ్వు ఉంటున్న ఈ ప్రాంతమును విడిచిపెట్టి నేను చూపించు దేశముకు నువ్వు వెళ్ళు అంటే, ప్రతి దేవదూతలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఏదో ఒక విషయాన్ని చెప్పడానికే దేవదూతలు వచ్చాయి. మరి ఈరోజు అయ్యగారికి దేవుడు వచ్చి రాత్రి కనపడ్డాడు, మాట్లాడాడు అని అంటే అయ్యగారికి చెప్పడానికి ఏం మిగిల్చాడు దేవుడు బైబిల్లో రాయించకుండా? అయ్యగారు బైబిల్లో రాయని కొత్త మర్మాలు ఏమైనా చెప్పాడా? దేవుడు నాకు చెప్పాడని చెప్తారులేండి అప్పుడప్పుడు. మర్మ బోధకులని కొంతమందికి టైటిల్స్ కూడా ఉన్నాయి. పలానా బోధకుడు మర్మ బోధకుడు, ఆ బోధకుడు మర్మాలే చెప్తాడట, ఏం చెప్పడట. మర్మాలు లేవు, ఏమీ లేవు, అక్కడ అన్నీ అబద్ధాలే చెప్తాడు. అన్ని అబద్ధాలు, అపార్థాలండి. బైబిల్ని అపార్థం చేసుకుని రాంగ్ కనెక్షన్స్ ఇచ్చేసి దేవుడు నాకు ఈ మర్మాన్ని బయలుపరిచాడు అంటున్నాడు. ఒక సందర్భం విన్నానండి నేను. సందర్భం ఏంటంటే, సమరయుడు ఉంటాడు కదా, సమరయుడు ఆ సందర్భం పూటకోళ్ళ వాని ఇంటికి వెళుతున్నాడు. మార్గం మధ్యలో ఒకడు గాయాలతో పడి ఉన్నాడు. ఆ గాయాలతో పడి ఉన్నవాడిని చూసి కొంతమంది పక్కగా వెళ్ళిపోయారు.
ఏమంటే ఒక వ్యక్తి తీసుకొని వెళ్ళిపోయి ఆ వ్యక్తిని పూటకోళ్ళ వాని ఇంటి చేర్చి అతనికి ఎన్ని దేనారాలు ఇచ్చాడట? 2 దేనారాలు ఇచ్చాడట. నువ్వు ఇతని కోసం ఖర్చు చేయి, ఇంకా నువ్వు ఏదైనా ఖర్చు చేస్తే నా తిరుగు ప్రయాణంలో నేను మీకు ఇచ్చేస్తాను అన్నాడట. ఆ 2 దేనారాలు ఏంటో తెలుసా? అవేవో కాదు, అది పెద్ద మర్మం, దేవుడు నాకు మాత్రమే బయలుపరిచాడు, నేను మీకు చెబుతున్నానని ఒక బోధకుడు మాట్లాడుతూ 2 దేనారాలు అంటే ఏంటియో తెలుసా? ఒకటి క్రొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన అన్నాడు. ఏంటంట? ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధనట. మరలా తిరుగు ప్రయాణంలో ఇస్తానన్నాడే, అది మరొక గ్రంథం అంటున్నాడు. ఆడ జరిగిన సందర్భం చెప్పాడు. ఒక వ్యక్తి గాయాలతో రోడ్డు మీద పడి ఉన్నాడు. ఆ మార్గాన్ని 2 వెళ్ళారు, చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆ మార్గాన్ని మరి ఒకడు వెళుతున్నాడు. అతను అయ్యో పాపం గాయాలతో పడి ఉన్నాడని తీసుకెళ్ళి పూటకోళ్ళ వాని ఇంట్లో చేర్చి ఇతనికి కొంచెం వైద్యం చేయండి, ఇతనికి భోజనం పెట్టండి, ఇదిగో ఈ 2 దేనారాలు ఉంచుకోండి, ఖర్చు పెట్టండి ఇతని కోసం. ఇక ఏదైనా అవసరం అయితే మీరు ఇంకా ఇది చాలక మీరు ఏదైనా ఎక్స్ట్రా ఖర్చు పెడితే నా తిరుగు ప్రయాణంలో నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు నా దగ్గర తీసుకోండి, నేను ఇస్తాను అన్నాడు. అందులో మర్మం ఏముంది చెప్పండి? అందులో మర్మం ఉందా? అది మర్మం అంటున్నాడు మర్మ బోధకుడు. అన్ని అబద్ధాలు, అపార్థాలండి. భాషలు ఎవరికన్నాడు? విశ్వాసులకు కాదు, అవిశ్వాసులకే సూచకమై ఉన్నవి. ఈ మాట చూపించండి. పోయి భాషలు మాట్లాడే ఏ బోధకుడి దగ్గరికి వెళ్ళి మీరు భాషలు మాట్లాడుతున్నారు, మరి ఇది బైబిల్లో ఇలా ఉంది, మరి ఏంటి దీని సంగతిని చూపించండి. అమ్మమ్మో, మీరు సేవకులను ఏమేయకూడదు, ప్రశ్నలు వేయకూడదు. ప్రశ్నలు వేస్తే ఏమొస్తాయి? మరలా శాపాలు వస్తాయట. మీరు అవన్నీ అడగకూడదండి, బైబిల్ అవన్నీ ఎవరు చెప్పరండి, ఎవరికి తెలియదండి, అది అంతే అంటాడు. సరైన అవగాహన లేదు బైబిల్పై. భాషల గురించి చూడండి ఎంత వివరంగా రాశాడు పౌలు గారు ఎంత వివరంగా రాశాడు చూడు. అర్థము చెప్పేవాడు లేకపోతే ఆడు భాష సంఘములో మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. కానీ ఈరోజు అర్థం చెప్పేవాళ్ళు ఉన్నారా? భాషలు మాట్లాడుతున్న వారందరికీ పక్కన ఒక వ్యక్తి నిలబడి ఇదిగో అయ్యగారు మాట్లాడి నీ భాషకి ఇది అర్థం అని చెప్తున్నారా? మరి అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి కదా. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పోనీ మాట్లాడిన వారిని అడగండి, దానికి అర్థం చెబుతాడేమో. ఏదేదో అల్లుతాడు కట్టు కదా. కళ్ళు తెరిసి బైబిల్ చూడాలండి మనం. నా నామమును దెయ్యములు వెళ్ళగొట్టుదురు అనగానే దెయ్యాలు వెళ్ళగొట్టుతున్నారు. నా నామము కొత్త భాషలు మాట్లాడుదురు అనగానే క్రొత్త భాషలు మాట్లాడేస్తున్నారు. అక్కడ భాషలు మాట్లాడితే అనేక భాషలు కలిగిన వాళ్ళందరికీ వారి వారి సుభాషల్లో అర్థమయ్యే వారు మాట్లాడుతున్న మాటలు అర్థమయ్యాయి. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే స్టేజ్ మీద కింద ఉన్న ఎవడికి అర్థమవుతుంది? ఎవడికి అర్థం కాదు. మరి అర్థం కానప్పుడు, అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు నువ్వు సైలెంట్గా ఉండాలి కదా. ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు భాషలు ఉన్నాయి నేటి కాలంలో. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఆ 13, 14 అధ్యాయాలని క్లియర్గా ఇంటికెళ్ళి నాకు చదవండి. భాషలైనను నిలిచిపోవును అంటాడు ఒక చోట. పూర్ణమైనది బైబిల్ అండి. బైబిల్ వచ్చేసిందండి, పూర్ణం. దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరమైనంత బైబిల్లో ఉంది. ఇక ఏం మిగిలిపోయిందని దేవుడు నీకు దర్శనాలు ఇవ్వాలి, ఏం మిగిలిపోయిందని నీకు భాషలు ఇవ్వాలి? ఆలోచించండి. మోసం చేసేస్తున్నారండి బోధకులు, మోసం చేసేస్తున్నారు. భాషలు అనగానే భాషలో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత చదవండి మార్కు సువార్త 16వ అధ్యాయం, చివరిగా ముగించేస్తాను త్వరగా, కొంచెం ఆలస్యమైంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం మరలా చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అవేవనగా నా నామమున దెయ్యములు వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు. దయ్యాలు అనగానే దయ్యాలు వెళ్ళగొడుతున్నారు, భాషలు అనగానే భాషలు మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు పాములు ఎత్తి పట్టుకుందురు అన్నదిగా. ఎవరైనా ఒక విషర్పాన్ని ఎత్తుకునేట ప్రసంగం చేయమని చూద్దాం, చేస్తాడా? చర్చిలో పాము కనపడితే అక్కడ ఉన్నోడు ఎంత ఎత్తున ఎగురుతాడు. ఎవరు? అయ్యగారు. మరలా స్వస్థతా బోధకుడు, మర్మ బోధకుడు. మరలా నాకేం లేదంటాడు, భయం లేదు, నేను స్వస్థతా సేవకుడిని, స్వస్థతా వరం కలిగిన గొప్ప దైవజనుడిని అంటాడు. నువ్వు స్వస్థతా వరం కలిగిన దైవజనుడివేగా, చనిపోతే బ్రతికిస్తావు కదా. ఆ పాము కాటేసినా నీకేం కాదు కదా, పట్టుకోదాన్ని. ఏ చర్చిలో వదిలిపెట్టండి పాము, కరెక్ట్గా మీటింగ్ జరిగే టైంలో అయ్యగారే ముందు దూకుతాడు గోడ, అమ్మో పాము 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 అని. పాములను ఎత్తి పట్టుకుందరు. ఈ మాట చదివి ఆ మధ్యకాలంలో ఒకడు ఏం చేశాడంటే, అందరూ ఎవరు చేయట్లేదు, స్పెషల్గా నేను చెయ్యాలి, ఇదేదో బాగుంది అనుకొని
అండ్ ఒక డేంజరస్ స్నేక్ అండి ఇది. ప్రపంచంలోనే విషపూరితమైన పాములలో మొదటి స్థానంలో ఉందట ఆ పాము. ఆ పామును పట్టుకొచ్చి అడవి నుంచి, మరి వాడికి ఎలా వచ్చిందో, ఎలా దొరికిందో, డబ్బు పెట్టి కొన్నాడా, ఎవరైనా పంపించి తెప్పించాడా తెలియదు, మొత్తాన్ని పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఇలా పట్టుకొని ఇలా చెవి పక్కన పెట్టుకొని ఇలా ఇలా ఊగుతూ ప్రసంగం చేస్తున్నాడు. నా అంత గొప్పవాడు లేడు, వీరుడు లేడు, శూరుడు లేడని. చూసినంతసేపు చూసిందండి అది, ఒక్కసారి ఎక్కడ వేసిందండి చెవి మీద, అక్కడే పడిపోయాడు అయ్యగారు. అట్నుంచి అటు ఇటు మోసుకెళ్ళారు తెలుసా. హాస్పిటల్లో కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్రాణం పోయింది. అటు నుంచి అటు శవాన్ని కోతికి తీసుకెళ్ళారు. అవసరమా? అక్కడ ఎవరి కొరకు రాయించబడింది, ఏ కాలంలో రాయించబడింది, అక్కడ సందర్భం ఏంటి, నేటి కాలంలో ఇవి జరుగుతాయా జరగవా, ఇవన్నీ ఆలోచించకుండా గుడ్డిగా నమ్మేశాడండి. ఏమైపోయింది? ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణం పోగొట్టుకున్నాడు. ఏమండి, పాములను ఎత్తి పట్టుకుందరు. ఆ తర్వాత మరణకరమైనది ఏది త్రాగిననో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. ఇందులో ఈ లిస్టులో బాగున్నాయని ఎత్తుక్కున్నారండి. దయ్యాలు వెళ్ళగొట్టడం సింపుల్, ఎత్తేసుకున్నారు. భాషలు మాట్లాడడం సింపుల్, ఎత్తేసుకున్నారు. చేతుల నుంచి ప్రార్థన చేయడం సింపుల్, ఎత్తేసుకున్నారు. మధ్యలో ఈ రెండు ఎందుకు వదిలేశారు? ఏది పాములు ఎత్తి పట్టుకొని ప్రసంగం చేయమని చూద్దాం. మరణకరమైనది ఏది తాగినా వారికి హాని కాదన్నాడు. ఇది బేస్ చేసుకొని గొప్ప గొప్ప సేవకులు అనుకున్నారు. 13 మందిని కూర్చోబెట్టాడు స్టేజ్ మీద. ఎవరు? అహ్మద్ దిదాత్. ఎవరు? అహ్మద్ దిదాత్. ఇస్లామిక్ ప్రాపగేషన్ రీసెర్చ్ సెంటర్ యొక్క ఒకప్పుడు బాగా లీడ్ అండి, బాగా ఫేమస్. బైబిల్పై విషం కక్కేస్తున్నాడు. 13 మందిని కూర్చోబెట్టి ఈ రెఫరెన్స్ చూపించి అందరి ముందు 13 మంది విషయం పెట్టాడు. ఎవరు తెలుసా 13 మంది? స్వస్థతావరాలు కలిగిన భక్తులు. ఆ 13 మంది విషయం పెట్టి ఈ రెఫరెన్స్ చూపించి మీరు స్వస్థతలు చేస్తున్నారు కదా, ఇదిగో మరి ఇందులో విషయం ఉంది, మరణకరమైనది ఏది తాగినా మీకు హాని చేయదనుంది, మీరు విషయం తాగండి, మీలో ఎవడైనా బ్రతికితే మీ బైబిల్ గొప్పదని నేను నమ్ముతాను, మీ దేవుడు నిజమైన దేవుడు అని నేను ఒప్పుకుంటాను అన్నాడు. 13 మంది చేతులైతే దండం పెట్టి అక్కడి నుంచి దిగి వచ్చేసారు. అబాసుపాలు చేశారండి బైబిల్ని. అక్కడ బైబిల్ని, దేవుణ్ణి అబాసుపాలు చేశారు. వాక్యం సరిగా అర్థం కాక, అర్థం చేసుకోక నవ్వుల పాలు చేశారు లోకంలో బైబిల్ని. నవ్వుల పాలు. మరణకరమైనది ఏది తాగినా హాని జరుగుతాయి, జరిగాయి. ఎప్పుడు జరిగాయి? క్రొత్త నిబంధన కాలంలోనే, యేసు ఈ మాట చెప్పిన తరువాత అనతి కాలంలోనే జరిగాయి. చూడండి అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం. ఈరోజు ఈ పాఠాన్ని క్లోజ్ చేస్తానండి, కొంచెం ఆలస్యమైన దయతో ఓపికతో ఉండండి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనం నుంచి, మేము తప్పించుకొనిన తరువాత ఆ ద్వీపము మెలితే అని తెలుసుకుంటేమి, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారము మెంతంత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షము కురియుచు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజబెట్టి మమ్మునందరినీ చేర్చుకునిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టెను. ఆ ద్వీప నివాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు, ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూసినప్పుడు, నిశ్చయముగా ఈ మనుష్యుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయం అతన్ని బ్రతుకనియ్యదని తమలో తాము చెప్పుకొనిరి. అప్పుడైతే ఆ విషవ జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలుగుకుండుట చూసి ఆ అభిప్రాయము మాని ఇతడు ఒక దేవత అని చెప్పసాగిరి. ఏం జరిగింది? విషపూరితమైన పాము ఎవరిని కరిచింది? పౌలు గారిని కరిచింది. మా పాము మనల్ని కరిస్తే చస్తామా చావమా? మరి పౌలు గారిని కరిస్తే పౌలు గారు ఎందుకు ఇక్కడ చావలేదు? యేసుక్రీస్తు వారు మాట్లాడిన ఆ మాట, ఆ సందర్భం, ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. నా నామమున దయ్యాలు వెళ్ళగొట్టుతారు. అపోస్తులు వదలగొట్టారా? వదలగొట్టలేదా?
మరి ఆ దయ్యాలు ఎక్కడేయండి? మీకు ఆల్రెడీ పాఠం చెప్పాను, మరి మీరు గుర్తుందో లేదో తెలియదు. దయ్యాలను వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టారు. పేతురు గారు, కొంతమంది అపోస్తులు పెంతెకోస్తు పండగ దినమప్పుడు పరిశుద్ధాత్మ నిండుకుని వారై మాట్లాడారా? మాట్లాడలేదా? కొత్త భాషలో మాట్లాడారు. అమ్మా, ఈ పెంతెకోస్తు పండగ దినం ఎప్పుడమ్మా? ఎక్కడ? యేసుక్రీస్తు వారి తర్వాత జరిగిందా? యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడానికి ముందు జరిగిందా? చెప్పండి. యేసుక్రీస్తు ఈ మాట చెప్పిన తర్వాతే జరిగింది. దయ్యాలు వెళ్ళగొట్టారు అపోస్తులు. యేసుక్రీస్తు వారి తర్వాతేనే వాళ్ళు వెళ్ళగొట్టింది. యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో వెళ్ళగొట్టారు. యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత అపోస్తులు కూడా కొంతకాలం వదలగొట్టేశారు. అంటే యేసుక్రీస్తు వారు వెళ్ళి ఈ మాట చెప్పిన తర్వాత దయ్యాలు వెళ్ళగొట్టాయా లేదా? వెళ్ళగొట్టారా? భాషలు మాట్లాడారా? పెంతెకోస్తు పండగ దినప్పుడు భాషలు మాట్లాడారు కదా. అమ్మ, అర్థమవుతుందా లేదు? ఏంది అందరు నకలి బెక్కమొహాలే చూస్తున్నారు? ఎప్పుడు ముగిస్తాడని చూస్తున్నారా? మీకు అర్థం చేయించడం కోసం ఈ విషయం చాలా తంటాలు పడుతున్నాను నేను, మీకు అర్థం అవట్లేదు. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పిన తరువాత దయ్యాలు వెళ్ళగొట్టారా? వెళ్ళగొట్టలేదా? అపోస్తులు వెళ్ళగొట్టారు. కొత్త భాషలు మాట్లాడారా? మాట్లాడలేదా? పెంతెకోస్తు పండగ దినం అప్పుడు మాట్లాడారు. పాము కరిచింది, పాము కరిచింది, మరణకరమైనది అది. ఆ విషం తన శరీరంలోకి ఇంజెక్ట్ అయింది. ఏ హాని అయినా జరిగిందా? పౌలు గారికి జరగలేదు. ఏ హాని జరగలేదు. ఇవన్నీ యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాట అక్కడ నెరవేరే అపోస్తుల దగ్గర. ఈ మాట చూపించి మనోళ్ళు ఏమనుకుంటున్నారు? నేటి క్రైస్తవ్యానికి కూడా వర్తిస్తాయనుకొని మోసపోతున్నారు, తప్పుగా అభిప్రాయపడుతున్నారు, అపార్థం చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు ఈ మాట చెప్పిన మాట నిజమే, ఈ మాట తప్పు కాదు. కానీ ఈ మాట ఎప్పుడు నెరవేరింది? యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అనతి కాలంలోనే నెరవేరిపోయింది. దాని గురించి దేవుడు మాట్లాడాడు, యేసుక్రీస్తు వారు మాట్లాడారు. నమ్మిన వారి వల్ల, నన్ను నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడతాయని చెప్పాడు. వాళ్ళ వల్ల నెరవేరింది, అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయి. నేటి కాలంలో వర్తిస్తాయనుకుంటే ఎలా? నేటి కాలంలో ఒక సేవకుడిని తన సేవ కొరకు దేవుడు ఎలా పిలవాలో తెలుసా? సువార్త ద్వారా. దేని ద్వారా? ఒక రెఫరెన్స్ చూపించి నేను ముగిస్తాను. సువార్త ద్వారా పిలవాలి. చూడండి, తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక, తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా స్వార్థ వలన మిమ్మును పిలిచెను. ఎవరి వలన? మా స్వార్థ వలన. మా స్వార్థ వలన మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు, మిమ్మల్ని దేవుడు పిలిచాడు అంటున్నాడు. ఈరోజు ఏ మనిషినైనా తన సేవ కొరకు దేవుడు ఎలా పిలుస్తాడో తెలుసా? సువార్త వలన. ఎలా వలన? ఎలా? సువార్త వలన. ఏమండి, తెల్ల బట్టలు వేసుకొని స్టేజ్ మీద నిలబడి 4 మాటలు వాక్యం చెబితేనే సేవకుడా? వాక్యం చెప్పడానికి సేవకుడికి సహకారులుగా ఉంటున్న సేవ కదా? పరిచర్య చేస్తున్నారు సేవ కదా? ఏమంటే సేవకు యేసుక్రీస్తు వారి పేరిట వచ్చిన వారికి చారదీసి ఆతిథ్యం చేస్తున్నారు సేవ కాదా? ఈరోజు బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు పెట్టిన గురుతర బాధ్యత ఏంటి? సువార్తను ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి ప్రపంచానికి. నువ్వు చెప్తావా? చెప్పు. నువ్వు చెప్పలేవా? చెప్పేవారిని తీసుకొచ్చి చెప్పించు. అది కూడా సేవే. సేవే అండి. మన దగ్గర ఉన్న డబ్బులతో, ఆస్తులతో, మనం ఐశ్వర్యాలతో అంటే జలసాలకు బతకలేమా? ఈ లోకంలో ఆనందంగా బ్రతకలేమా? కానీ అవన్నీ దేవుని కోసం త్యాగం చేస్తున్నావు అంటే ఏం చేస్తున్నావు? దేవుని సేవ కొరకు ఉపయోగిస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం, పరిచర్య చేస్తున్నాం, దేవుని మాటలు చెబుతున్నాం. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా సేవ చేయవలసిన వారే. మళ్ళీ ప్రత్యేకంగా నిన్ను పిలుచుకోవడం ఏంటి? దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం ఏంటి? నీకు స్వస్థత వరాలు ఇవ్వడం ఏంటి? బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు ఎప్పుడో బాధ్యత పెట్టేశాడు, ఎప్పుడో అప్పగించేశాడు నీకు సువార్త పని, సువార్త భారం, సేవ. కోత 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 విస్తారముగా ఉంది, కోత కొయ్యవారు కొద్ది మంది, పని వారిని పంపుమని యజమానిని వేడుకొనును. సేవ చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉందండి.
మళ్ళీ ప్రత్యేకంగా దేవుడు నిన్ను ఏర్పరచుకోవడం ఏంటి? సువార్తలో ఎప్పుడో దేవుడు నిన్ను తన సువార్త ద్వారా పిలిచేశాడు, రా నా పని చెయ్యని. సపరేట్గా దేవుడు పిలవడం, వచ్చి మాట్లాడడం, మన పక్కన కూర్చొని, ఇదిగో చూసావా నా చేతిలో సిలువ వేసినప్పుడు ఏం కొట్టారు? మేక్ కొట్టారు, ఇదిగో చూడు నా చేతికి మేక్ కొట్టిన గుర్తుంది చూస్తావా అని చూపించడం, పక్కన కూర్చొని నీ తమల్ని మురితో హాయిగా నిద్రపోనానని జోలపాట పాడడం, నీతో కబుర్లు చెప్పడం, ఇవన్నీ నేటి కాలంలో జరగవు. ఏదైనా సరే నువ్వు వాక్యాన్ని చదివి, దేవుణ్ణి నమ్మి, యేసుక్రీస్తు అని స్వరక్షకునిగా అంగీకరించి, బాప్తిసము పొందుకొని, దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఈ బైబిల్ చదివి దాని ప్రకారంగా బ్రతికితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. అలా కాదని అపార్థం చేసుకుని నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, బ్రతుకుతాను నువ్వంటే, నువ్వు ప్రయాసపడి దేవుని కోసం వెచ్చించిన డబ్బు, సమయం ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి. సరిగా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, సరిగా దేవుణ్ణి పరిశోధించడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ మన ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మీ పిల్లలకు అందించాను. వ్యర్థంగా పోక తండ్రి